నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో పాఠశాలల విద్యను నిర్వీర్యం చేసింది. ఫ్యాప్టో నాయకులు సయ్యద్ చాంద్. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. జాతీయ జెండాకు రూపకల్పన చేసి తెలుగువారి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో పింగళి వెంకయ్య ఎగురవేశారు. డాక్టర్ పిసి సాయిబాబు. సాగునీటి రంగంలో సరికొత్త చరిత్రకు వెల్లటూరు ఆక్విడక్ట్ నాంది పలికిందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంపు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని వెల్లటూరు ఛానల్ వద్ద తొలుత రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు కలిసి కృష్ణానది నీటి ప్రవాహానికి శాస్త్రోక్త రీతిలో పూజలు జరిపి కృష్ణమ్మకు పట్టుచీర సమర్పించారు. ఛానల్ వద్ద గల 5 లాకులను తిప్పి బట్టిప్రోలు మెయిన్ డ్రైన్కు నీటిని విడుదల చేశారు. అనంతరం బట్టిప్రోలు మెయిన్ డ్రైన్పై 10.75 కోట్లతో నిర్మించిన నూతన ఆక్విడక్టును రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అధికారులు కలిసి ప్రారంభించారు. వెల్లటూరు ఛానల్ నుంచి నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం, రేపల్లెలోని కొంత ప్రాంతం, వేమూరు నియోజకవర్గం జీవాధారమైన బట్టిప్రోలు మెయిన్ డ్రైన్పై పురాతన కాలం నాటి ఆక్విడక్ట్ కూలిపోవడంతో సాగునీరు అందని పరిస్థితి నెలకొందని రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. ఈ నేపథ్యంలో అడిగిన వెంటనే వెల్లటూరు ఆక్విడక్ట్ నిర్మాణానికి 10.75 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. రైతులకు పంట నష్టపోకుండా నూతన ఆక్విడక్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన 75 రోజుల్లోనే ఆక్విడక్ట్ను నిర్మించడం ఓ రికార్డుగా ఆయన పేర్కొన్నారు. శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయించి ప్రారంభించడం ఆనందంగా ఉందని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ ఆక్విడక్ట్తో తీర ప్రాంతాలైన రేపల్లె, వేమూరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసి చివరి ఎకరా వరకు సాగునీరు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ బట్టిప్రోలు మెయిన్ డ్రైన్పై నిర్మించిన పురాతన ఆక్విడక్ట్ నవంబర్ 2024 మాసంలో కూలిపోయిందని, ఈ ఆక్విడక్ట్ వలన వేమూరు నియోజకవర్గం, రేపల్లె నియోజకవర్గ రైతులు నీరందక పొలాలెండిపోయే పరిస్థితి అని ఆయన అన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి వారి చొరవ వలన ఈ ఆక్విడక్ట్ నిర్మాణానికి 10.75 కోట్ల రూపాయలను త్వరితగతిన మంజూరయ్యిందని, ఇందుకు గాను వారికి కృతజ్ఞతలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్రావు, ఇరిగేషన్ శాఖ ఎస్సీ వెంకటరత్నం, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి, ఇరిగేషన్ శాఖ ఈఈలు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం గట్టిగా ఉంటే, అలాగే అధికారులందరూ కూడా శ్రద్ధగా పనిచేస్తే పేద ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో నిదర్శనం ఈ యొక్క వెల్లటూరు ఛానల్ మీద ఉన్నటువంటి ఈ యొక్క అండర్ టనల్, అలాగే సర్ప్లస్ ఛానల్. ఇది గత సంవత్సరం నవంబర్ నెలలో ఉన్నటువంటి కొలాప్స్ అయిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గత పరిపాలకులు ఎక్కడ కూడా మెయింటెనెన్స్ చేయకుండా, ఈ రాష్ట్రంలో రైతు గురించి ఎక్కడ ఆలోచన చేయకుండా వీడు కూడా తీసేటువంటి పరిస్థితి మనం గతంలో చూడలేదు. కానీ ఎప్పుడు రైతు సుభిక్షంగా ఉండాలి, ప్రాంత సుభిక్షంగా ఉండాలని, ప్రాంతంలో ప్రతి ఒక్క ప్రాంతం కూడా సస్యశ్యామలం ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. గతంలో కూడా మీరు చూశారు, నదుల అనుసంధానం గురించి ఎంత చర్యలు తీసుకున్నారో. ఈరోజు కూడా దానిపైన ఎప్పుడు నిత్యం కృషి చేస్తూ రాబోయే తరాలకి, రైతులకు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది జరగకూడదని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు కొలాప్స్ అయిన వెంటనే అధికారి దృష్టి తీసుకెళ్ళడం, ఇక అధికారి చొరవతో సెంట్రల్ డిజైన్కి తీసుకెళ్ళటం, శంకుస్థాపన చేసిన 3 నెలల్లోనే 3 నెలల లోపే 75 రోజుల్లోనే ఇది వాళ్ళ ఓపెన్ చేసుకోవడం అంటే నిజంగా చాలా సంతోషమైనటువంటి, అంటే పాజిటివ్ గవర్నెన్స్కి నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తుంది. దాదాపుగా 10,75 లక్షల వ్యయంతో ఈ అద్భుతమైన కట్టడం. దీని ద్వారా దాదాపు 35,000 ఎకరాల ఈ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో రైతులు లబ్ధి పొందుతారు. అంటే
రైతులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని లక్ష్యంతో గవర్నమెంట్ పనిచేస్తామని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. ఈరోజు ఈ అక్విడక్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయకపోతే దాదాపు 32-33 వేల ఎకరాలు, రేపల్లి నియోజకవర్గంలో 20,000 ఎకరాలు, వేమూరు నియోజకవర్గానికి సంబంధించి 11,000 ఎకరాలు ఈ ఆయకట్టు ఉంది. ఈ ఛానల్ కింద రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఈ ఇరిగేషన్ సిస్టమ్స్ కరెక్ట్ కాకపోతే ఇలా సీజన్ మొదలైపోయింది, వ్యవసాయ సీజన్. ఈ రోజు ఖచ్చితంగా ఇప్పటికల్లా మనం గనక దీన్ని రిలీజ్ చేసి ఉండకపోతే, ఇది పూర్తి చేయకపోతే ఈ 30,000 ఎకరాల పైచీలకు రైతాంగం ఎన్ని ఇబ్బందులు పడి ఉండేవాళ్ళు. మరి ఇవాళ ప్రత్యేకంగా వెంటనే ఇక్కడ ఈ ఇబ్బంది వచ్చిన వెంటనే మరి రేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మరి వారు వెంటనే మంత్రి గారు ఇవ్వటం, ఆ శాంక్షన్ ఇవ్వటం, వారు వెంటబడి వారు కూడా పాజిటివ్ గా స్పందించి ఇమీడియట్ గా ఇవన్నీ కూడా ఈ రైతాంగం గతలు ఈ విధంగా ఉన్నాయని చెప్పగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్లపట్నంలోని మార్కెట్ యార్డ్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందువల్లనే రైతుల ఖాతాలో 7,000 రూపాయలు జమ చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రైతే ప్రధానమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు తాతా జయప్రకాష్ నారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల శివ, పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. భూసార పరిశీలన కూడా రద్దు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది, ఒకటి ఉందంటే గత ప్రభుత్వం, విధ్వంసకర ప్రభుత్వం, మతి లేని ప్రభుత్వం. అది గత ప్రభుత్వంగా మనం వర్ణించాల్సిన అవసరం ఉంది ఈరోజు. అలాగే ధాన్యం డబ్బుల కోసం మనం ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూసాం గత 5 ఏళ్ళు. రోడ్లకి ధర్నాలు చేసావా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ధర్నాలు చేసామండి, డబ్బులు రానప్పుడు 5 నెలలు 6 నెలలు కూడా డబ్బులు రాని పరిస్థితి. కానీ ఈరోజు ఈనాటి ఈ కూటమి ప్రజాప్రభుత్వం 48 గంటల్లో డబ్బులు మీ బ్యాంకుల్లో పడినయా లేదా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. చివరిలో మాత్రం 1 నెల లేట్ అయింది, వాళ్ళకు కూడా ఇప్పుడు పూర్తి చేసాం. లాస్ట్ చివరిలో ఎవరైతే దానం ఇచ్చారో వాళ్ళకి మాత్రం ఫండ్స్ లేట్ అయ్యి 1 నెల లేట్ అయింది. కానీ నెల 10 రోజులు అందరికీ కూడా సుమారు 95% ధాన్యం కొన్న వాళ్ళందరికీ కూడా 48 గంటల్లో డబ్బులు పడిన పరిస్థితి ఈనాటి ప్రభుత్వం గొప్పతనము అని నేను తెలియజేస్తున్నా. శ్రావణ మాసం హిందువులకు శుభప్రదమైనదని బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ అన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ శ్రావణ మాసం హిందువులకు శుభప్రదమైన మాసమని, లక్ష్మీ అమ్మవారు ఐశ్వర్యప్రదాయిని, ధర్మరక్షాబంధనం కార్యక్రమం జరుపుకుంటూ హిందూ ధర్మరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆగస్టు నెలలో 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మండల సమావేశాలు, 9వ తేదీ 2వ శనివారం సత్సంగం, పౌర్ణమి సామూహిక హారతులు నిర్వహించాలని, 5, 19 తేదీలలో ఏకాదశి నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించాలని తెలియజేశారు. ప్రతి గ్రామంలో ధర్మరక్షాబంధన్ కార్యక్రమాలు ధార్మిక సమితి ఆధారంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు, మండల కన్వీనర్ నందిపాటి నాగమల్లేశ్వరరావు, ఊటుకూరు శ్రీనివాసరావు, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, బుల్లి అబ్బాయి, కోటా ప్రసాదు, తుమ్మా చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన సాంప్రదాయపరంగా కూడా అందము, అనుకూలత అన్నీ కూడా మన ఈ గోరింటాకు వల్ల ఉంటుంది. ఈ ఆషాఢంలో పెట్టుకోవడం వల్ల మనకి ఈ వర్షాలు మొదలయ్యే క్రిములు, కొత్త రకం క్రిములు, సీజన్కి మనం కొత్త రకం క్రిములు ఉత్పత్తి అవుతాయి. వాటిని పెట్టుకోవడం వల్ల ఆ క్రిముల బారిని మనం రక్షించుకోవచ్చు అని చెప్పేసి, అట్లాగే మన గ్రామ రక్షకులుగా ఎవరున్నారు? గ్రామ దేవతలు ఉన్నారు. ఆ గ్రామ దేవతలను మనం తోబుట్టువుగా భావించి గ్రామంలో ఈ యొక్క అందరూ ఆషాఢం సారి సమర్పించాలి గ్రామ దేవతలకి అని చెప్పేసి 5-6 సంవత్సరాల క్రితం అసలు సమరస్త సేవా ఫౌండేషనే స్టార్ట్ చేసిన తర్వాత అందరూ కూడా ఒకళ్ళు చెప్పుకొని ఇదేదో మంచి కార్యక్రమంగా ఉంది, చక్కగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా
వీళ్ళు మనం జరుపుకుందామని ఆ కులస్తులు జరుపుకున్నారు కాబట్టి మనం కూడా వేరుగా అమ్మవారికి సమర్పించుకుందామని ఆ విధంగా అన్ని చోట్ల కూడా ఈ రోజున ఈ సంవత్సరం గత సంవత్సరాల కంటే కూడా ఎక్కువ సారే సమర్పణలు జరిగినాయి అమ్మవారికి. అట్లా ఈ 2 కార్యక్రమాలు హైలైట్గా ప్రత్యేక కార్యక్రమాలుగా జరిపాము. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని 6 సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల మార్కెట్ యార్డ్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో జగన్ వస్తే మోసంతో పాటు మనం తినే తిండి కూడా లాక్కునే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలలో తల్లికి వందనం 3,000 నుండి 4,000 రూపాయలు పెంచి పెన్షన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారని అన్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ చెప్పించుకోకూడదు, ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని పిల్లలు ఇళ్లలో ఖాళీగా కూర్చోవటం చూస్తున్నామని ఎవరిని కదిలించినా అదే చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాత జయప్రకాష్ నారాయణ, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ 3 దఫాలుగా అన్నదాతల కోసం నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో పిఎం కిసాన్ 2,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, మొత్తం 5 + 2 7,000 రూపాయలు మొదటి దఫాగా ఈరోజు సూపర్ 6 పథకాల్లో భాగంగా మేము ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. గత ప్రభుత్వంలో 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 7,500 రాష్ట్ర ప్రభుత్వం కలిపి సంవత్సరానికి 13,500 రూపాయలు గత ప్రభుత్వంలో రైతులకు ఇచ్చింది. అది కూడా ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ రైతులకు మాత్రమే, బీసీలకు కూడా ఇచ్చి గత ప్రభుత్వంలో ఈ స్కీమ్ రన్ చేసింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి. కానీ ఇప్పుడు ఓసీకి చెందిన రైతులు కూడా, అంటే ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ రైతులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ సుమారుగా 7,000 రూపాయలు మొదటి దఫా, రెండో దఫా మళ్ళీ ఇదే సిస్టంలో 7,000, మూడో దఫా ఇదే సిస్టంలో 6,000, 7 + 7 + 6 మొత్తం 20,000 అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతులకి పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ప్రక్రియ. 13,500 కొంతమందికి ఇచ్చే ప్రభుత్వం ఎక్కడ, 20,000 అందరికి ఇచ్చే ప్రభుత్వం ఎక్కడ? ఎంత తేడానో ఒకసారి చూడండి. మన నియోజకవర్గానికి దగ్గరగా 18,000 మంది పైచిలుకు, 18,000 మందికి పైచిలుకు మనకి ఈరోజు డబ్బులు పడినాయి. సుమారుగా 12 కోట్ల పైచిలుకు, 12,38,39 లక్షల రూపాయలు ఈరోజు డబ్బులు పడినాయి. జాతీయ జెండాకు రూపకల్పన చేసి తెలుగువారి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో పింగళి వెంకయ్య ఎగురవేశారని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. పింగళి 150వ జయంతి ఉత్సవాలు ఈ ఏడాదంతా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దేశ విదేశాల్లో రెపరెపలాడే మువ్వెన్నెల జెండా తెలుగువారి ఘనతను చాటుతున్నదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలుగువారికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవ ప్రతిష్టలను తీసుకొచ్చిన పింగళి చిరస్మరణీయులన్నారు. తెలుగువారికి తరతరాలకు తరగని పేరు ప్రఖ్యాతులను ఆర్జించి పెట్టిన పింగళి రుణం మనం తీర్చుకోలేనిదన్నారు. జాతి అస్తిత్వానికి మనుగడకు మూలమైన త్రివర్ణ పతాకాన్ని ఆయన మనకు అందించారు. ఎన్నో ఏళ్లు శ్రమించి అనేక దేశాల జెండాలు పరిశీలించి మన దేశ జాతీయ పతాకాన్ని ఆయన రూపొందించారన్నారు. స్వాతంత్ర సమరంలో పోరాటానికి ఆ ఆయుధాన్ని మనకు అందించారని తెలిపారు.
1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో ఆయన పాల్గొనటం విశేషమన్నారు. పింగళి వెంకయ్య 149వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, ఏవీవి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు, మహాలక్ష్మి మరియు మాజీ కౌన్సిలర్ శివనాగేశ్వరరావు, యశ్వంత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతాకానికి రూపకల్పన చేసి తెలుగువారి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరవేశారు పింగళి వెంకయ్య. మరి ఆయన జాతీయ జెండాని రూపొందించడానికి ఎంతో శ్రమించారు. అనేక పుస్తకాలు అధ్యయనం చేసి దాని మీద ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశారు, భారతదేశానికి జాతీయ జెండా. ఆ జెండాని రూపకల్పన చేయడంలో ఆయన పడిన తపన, ఆయన చేసిన కృషి అనిపించినాయి. మరి ఆ మహనీయుడు రూపొందించిన జెండా వల్లే మనం ఈరోజు తలెత్తుకొని గర్వంగా, అది మన స్వాతంత్ర సమరానికి ఆయుధమైంది, జాతి అస్తిత్వానికి మూలమైంది. ఆయన ఇక్కడ మన 1913లో జరిగిన ఆంధ్ర మహాసభలో, ప్రథమాంధ్ర మహాసభలో కూడా పాల్గొన్నాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అటువంటి మహనీయుని మనం స్మరించుకోవడం, ఆయన 149వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం మన కనీస కర్తవ్యం. అలాగే ఈ ఏడాదంతా 150వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మరి వచ్చే ఆగస్టు 2వ తేదీ వరకు ఏడాది పొడవునా ఆయన 150వ జయంతి ఉత్సవాల్ని నిర్వహించడానికి నిర్ణయించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని బాపట్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి అన్నారు. పిట్టలవానిపాలెం మండల పరిధిలోని అల్లూరు, కాజీపాలెం పంచాయతీ కప్పలవారిపాలెంలో పార్టీ మండల అధ్యక్షుడు ఉయ్యూరి లీలా శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కోన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజలకు ఇంకా ఎలాంటి మేలు చేయగలమని ఆలోచించేవారని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచిస్తాడని కోన రఘుపతి ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను చంద్రబాబు మోసం చేశారని కోన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంటం అనూష, ప్రసన్నరాజు, ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు, వైస్ ఎంపీపీ కృపానంద, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఏట్రా అశ్వినిరెడ్డి, వైఎస్ఆర్సీపీ కాజీపాలెం గ్రామ అధ్యక్షుడు దేవేంద్రరాజు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు షేక్ మౌలాలి, నాయకులు మండే విజయ్, బడుగు ప్రకాష్, దొంతిరెడ్డి కోటిరెడ్డి, వాలి శివారెడ్డి, బడుగు మాధవి, రామచంద్రరాజు, గుమ్మడి సీతయ్య, సత్యనారాయణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్త కొత్త పథకాలు తీసుకొస్తారు, కొత్త కొత్త పేర్లు పెడతారు. ఆ పేర్లు ఇతరులు పెట్టడం చేత కాదు, తెలుగుదేశం వాళ్ళు పెట్టినట్టుగా పేర్లు ఎవడు పెట్టలేదు. అది వాళ్ళ గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి గారిని మేము కూడా అడిగాం, చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు చెప్తా ఉన్నాడు, మనం కూడా ఒక 4-5 పథకాలు చెప్దామన్నా అన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మా నాన్న సంపాదించినటువంటి ఆస్తి, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం, మాట తప్పకుండా ఉండటమే మేము సంపాదించుకున్న ఆస్తి అన్నా. ఏది చేయగలుగుతామో అదే చెప్దాం, ఏది చేయగలుగుతాం అదే చెప్దాం. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుందాం, కానీ మాట తప్పదన్నా. ఇది సాధ్యం. ఇప్పుడు 5 సంవత్సరాలు చూశాను, మనం ఎంత కష్టపడితే ఆ పేదవాడికి ఈబీసీ నేస్తమను, చెయ్యూతను, ఆసరాను, డ్వాక్రా రుణమాఫీ ఆడపిల్లలకి చేసు ఆ కుటుంబాలు నిలబెట్టాం. ఆ పథకాలన్నీ చూస్తే ఇందాల ప్రసన్న చెప్పినట్టుగా ఒక్క మన గ్రామానికి 20 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని ప్రతి ఇంటికి చేరాయి కదమ్మా. డ్వాక్రా రుణమాఫీ అయింది కదా, ఒక్కొక్కరికి 1,70,000 వీళ్ళు వాళ్ళు అని చూడకుండా, ఈ కులం ఆ కులం అని కాకుండా చేయూత 18,750 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఈబీసీ నేస్తామని చెప్పి ఓసీలకు కూడా, రెడ్లకు కూడా, రాజులకు కూడా మరి 15,000 రూపాయలు ఈబీసీ నేస్తామని వేశారు. ఏది ఎవరిని వదిలిపెట్టలా. అసలు ఆ పథకాల డబ్బులు, ఆ పథకానికి కన్నా డబ్బులు మనకి చేతికి ఇచ్చినట్టయితే ఈ ఊళ్ళో ఏది మిగిలేదు కాదు, అంత డెవలప్ అయ్యేది. అయినా ఆయన ఒక పక్క కరోనా వచ్చింది, ఆ కరోనాలో మన ప్రాణాలని కాపాడుతూ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని ఏదో ఒక పేరు మీద
మనందరికీ కూడా సహాయం చేస్తూ నిలబెట్టాడు. రాష్ట్రంలోని దివ్యాంగుల సమస్యలు వెంటనే కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని జనసేన పార్టీ దివ్యాంగుల విభాగం నాయకులు గోగన ఆదిశేషు అన్నారు. బాపట్లపట్నంలోని ఎన్జీఓ హోంలో జనసేన పార్టీ దివ్యాంగుల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. జనసేన పార్టీ మీ ప్రజలందరూ మంచి నమ్మకాన్ని కలిగి ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మేర దివ్యాంగులున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో దివ్యాంగులందరూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం జరిగిందని, ఒక్క దివ్యాంగుల చైర్మన్ పదవిని మాత్రమే ఎంపిక చేయలేదని అన్నారు. జనసేన పార్టీకి కేటాయించాలని కోరారు. 100కు 200% న్యాయం చేస్తామని అన్నారు. గోగన ఆదిశేష్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాట్లో ఆయన కృషి కూడా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగుల ఒక కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటించలేదు. ఎందుకనంటే మరి అన్ని కార్పొరేషన్లలో గుర్తిస్తున్నారు కానీ దివ్యాంగులు ఎందుకని గుర్తించారు అంటే దివ్యాంగులు ఓట్ల వరకే పరిమితమా అని చెప్పి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యుల్ని అడుగుతూ ఉన్నా. మరి ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టి కూడా తీసుకెళ్తూ ఉన్నా. మరి ఈ యొక్క విషయాన్ని జనసేన పార్టీ మీద ప్రజలందరూ కూడా ఒక మంచి నమ్మకం పెట్టుకొని మీ వెంట పనిచేశారండి. దాంతోపాటు దివ్యాంగుల సమస్యల మీద మేము వెంట ఉండి పనిచేసి మన ఒక కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. మన ఒక దివ్యాంగుల కార్పొరేషన్ ఎందుకని ప్రకటన చేయలేదు. వెంటనే దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా జనసేన పార్టీకి ఇవ్వాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా ఈ యొక్క తీసుకువెళ్తామని అన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి ఉన్నారు. ఒక దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ మాత్రమే ఇంకా ఇంతవరకు కూడా ఏర్పాటు చేసి లేరు. కావున దీన్ని ఖచ్చితంగా త్వరగా ఏర్పాటు చేయాలని, అందులో జన సైనికులకే ఆ దివ్యాంగుల యొక్క కార్పొరేషన్ చైర్మన్ అనేటటువంటిది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. తల్లిపాల వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ పి రామకృష్ణ అన్నారు. కర్లపాలెం పంచాయతీ బంగారెడ్డిపాలెం అంగన్వాడీ కేంద్రంలో కర్లపాలెం ఐసీడీఎస్ సెక్టార్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. పౌష్టికాహారం, కూరగాయలను ప్రదర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు బుర్రకథ రూపంలో తల్లిపాల ప్రాముఖ్యతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిడిపిఓ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలన్నారు. తల్లిపాల వలన బిడ్డ, తల్లికి కూడా శారీరకంగా, మానసికంగా రక్షణ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్కా లలిత కుమారి, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగమల్లీశ్వరి, మహిళా కానిస్టేబుల్ శివపార్వతి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లిపాలు వారోత్సవాలు చేసుకుంటున్నారు. దాని ప్రాముఖ్యత గురించి కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. తల్లిపాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదన్నా చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ నుంచి, జ్వరాల నుంచి, ఏదన్నా చిన్న చిన్న వ్యాధుల నుంచి కాపాడాలంటే తల్లిపాలే. వాళ్ళకి తల్లిపాలు తాగిన వాళ్ళు మాత్రం ఎదుర్కొంటారు. అంటే వాటిని ఇన్ఫెక్షన్స్ వాటి ఏదన్నా జబ్బులు అలాంటివి చిన్న చిన్న ఒక 6 నెలలు, ఫస్ట్ 6 months అది చాలా క్రూషియల్ పీరియడ్ చిన్నపిల్లలకి. తర్వాత ఒక 2 years దాకా అది వచ్చే న్యూమోనియా కానీ ఏదన్నా కానీ, ఎందుకంటే యాంటీబాడీస్ ఆ తల్లిపాలలో ఉంటాయి. అదే డబ్బా పాలలో ఉండదు. తల్లిపాలలో ఈ యాంటీబాడీస్ అంటే రక్షణకి, వ్యాధులు చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులను ఎదుర్కొనే యాంటీబాడీస్ అన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని తల్లిపాలు ఇంపార్టెంట్, ప్రాముఖ్యత వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంట అంజిబాబు అన్నారు. బాపట్లపట్నంలోని ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరంకుశ ధోరణితో పయనిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బీహార్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాననే భయంతో అటువంటి వారిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అధికారులు కానీ, నాయకులు కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దినేపూడి రాజు, నాయకులు దినేపూడి రవి, బక్కా రోషయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు నిరంకుశ ధోరణిలో వెళ్తాం. ఈ మోడీ బీజేపీ ప్రభుత్వమే కాకుండా అదేవిధంగా రాష్ట్రంలో జరిగే అన్ని ప్రభుత్వాల పార్టీలు ఆ విధంగా అవలంబించే విధంగా ఏ విధంగా అయినా మోడీ గెలుస్తున్నాడు, మనం కూడా ఆ విధంగా గెలవగలగాలి అనే పరిస్థితుల్లో
ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఆ ప్రభుత్వాలు, ఆ పార్టీలు అలా అవలంబిస్తాం నేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కూనీ చేస్తున్నాయి. భారతదేశంలో ఏమన్నా కులాలు, ఏమన్నా మతాలు అన్నీ సమానంగా అందరూ సమాన స్థాయిలో బతికే రోజులు పోయి కార్పొరేట్ సెక్టర్ పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లోకి పేద ప్రజల బతుకులు చేరే విధంగా మోడీ ప్రభుత్వం పరిపాలన ఈ రోజు వరకు ఈ 12 సంవత్సరాలు చూశారు, జరుగుతూనే ఉంటాయి. మోడీ ప్రభుత్వం ఇప్పుడున్న ఎక్కడైనా పరిపాలనా విధానాన్ని మార్చుకొని ఎలక్షన్ ముందు ప్రజల్ని మభ్యపెట్టి ఇండియా కూటమికి 100 సీట్లు రావని కొంతమంది మీడియా మిత్రుల ద్వారా ప్రజలను మభ్యపెట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి రాదేమో అని చెప్పని వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఓట్లేసేటట్టుగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు. ఎలక్షన్ అయిన తర్వాత అది తేటతనం అయింది. రమారమిగా ఇద్దరి మధ్య 50 సీట్ల వ్యత్యాసంతోనే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీరాజ్ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గ వ్యాప్తంగా 18,385 మంది రైతులకు 12.39 కాగా కర్లపాలెం మండలంకు 2.96 కోట్లు విడుదలయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో పాఠశాలలను నిర్వీర్యం చేసిందని ఉపాధ్యాయులు సయ్యద్ చాంద్ భాషా అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ఫ్యాఫ్టో బాపట్ల చైర్మన్ ఏ శేఖర్ బాబు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించాలని, బోధనకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్యాఫ్టో సభ్యులు అడుగుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ డీఏ బకాయిలను 3 పెండింగ్ డీఏలను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్యాక్టో సభ్యులు పీడీ సోషలిజం మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని, విద్యార్థులు పరీక్షలను మాతృభాషలో రాసుకునే అవకాశం కల్పించాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ సమస్యలను పరిష్కరించాలని, బదిలీలలో నూతన స్థానాలు కోరుకున్న వారిని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి రిలీజ్ చేయాలని, ఎంఈఓ 1 పోస్టులను భర్తీ చేసే క్రమంలో ఇన్ఛార్జ్ ఇచ్చే క్రమంలో జీవో నెంబరు 73ని పరిగణలోనికి తీసుకోవాలని, ఏకీకృత సర్వీస్ రూల్ సమస్యలను పరిష్కరించి విద్యాశాఖలోని అసంబద్ధతను తొలగించాలన్నారు. జీవో 72, 73, 74లను అమలు చేయాలని, రిటైర్ అయిన వారికి కమ్యూటేషన్ తదితర బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ జిలానీ, బి శ్రీనివాసరావు, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు చెరుకూరి సుబ్బారావు, ఎన్జీఓ సంఘం నాయకులు పి నాగేశ్వరరావు, డి నారాయణరావు, వి ప్రభాకర్ రావు, జి అమర్నాథ్, వినయ్, 150 మంది కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంలో మొదటిసారిగా వ్యతిరేకత ఎవరి నుంచి వచ్చిందంటే ఉపాధ్యాయ ఉద్యోగుల నుంచే ప్రభుత్వానికి మొదటిసారిగా వ్యతిరేకత వచ్చింది. మనకున్న సమస్యల ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులుగా స్కూళ్ళలో ఉన్న పరిస్థితులు, అంతకుముందు 6 రకాల స్కూళ్ళు ఉంటే ఈరోజు 9 రకాల స్కూళ్ళని మన ముందు ఉంచారు. అప్పుడు అనేక ప్యాటర్న్స్ లో అది ఉంటే ఈనాడు రోల్ ప్యాటర్న్స్ కూడా బాగా చేశారు. హై స్కూల్లో ఒక స్కూల్ ప్యాటర్న్, ఎలిమెంటరీ సెక్షన్ ఉంటే హై స్కూల్లో 11 ఉంటే 3 ఉంటారంట. అదే ఎలిమెంటరీ స్కూల్లో 11 ఉంటే 1 ఉంటాడు. హై స్కూల్లోనేమో 1 నుంచి 5 వరకు 11 మంది ఉంటే 3 హెచ్జిటీలు ఉంటారు. అదే ఎలిమెంటరీ స్కూల్లో 11 మంది ఉంటే 1 హెచ్జిటీనే ఉంటారు. ఏమంటారు దీన్ని? అదేవిధంగా 31 ఉంటే 3+1 ఇచ్చేసాడు హై స్కూల్లో. 61 ఉంటే కానీ 50 ఉంటే 2 మంది ఎలిమెంటరీ స్కూల్లో. ఈ విధంగా విద్యా వ్యవస్థలో మూలమైన ప్రాథమిక సెక్టార్ అయిన ప్రాథమిక విద్యని, ప్రాథమిక స్కూళ్ళని సమూలంగా నిర్మూలించే పథకానికి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2 అమలు చేస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు అన్నారు.
బాపట్లపట్నంలోని వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన పొగాకు నెలలు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలలో ప్రజలు టీడీపీని గెలిపించారని గుర్తు చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే ప్రజలకు మీ మీద నమ్మకం పోతుందని అన్నారు. రైతుల వద్ద గల పొగాకును కొనుగోలు చేయకపోతే రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పొగాకు కొనుగోలు చేసిన వారికి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా యాక్టివ్గా ఉన్న నాయకులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండలు, చెల్లరామయ్య, రాజా, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొగాకు రైతుల విషయంలో అమలు కాని ప్రభుత్వ హామీలు, కంపెనీల సహాయ నిరాకరణ, సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, ఒకవేళ అమ్మిన సకాలంలో చెల్లింపులు కాకపోవడంతో బ్లాక్బెర్రీ పొగాకు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. గత మార్చి 23వ తేదీన ఇదే కార్యాలయం నుండి పొగాకు రైతుల గిట్టుబాటు ధరలు, పొగాకు కొనాల్సిన ఆవశ్యకత గురించి ఈ కార్యాలయంలో మనం ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులందరూ గిట్టుబాటు ధర డిమాండ్ చేస్తూ ఇంకొల్లులో ర్యాలీ నిర్వహించడం, ఆ తర్వాత మాజీ మంత్రివర్యులు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మేరుగు నాగార్జున గారు పలుమార్లు వ్యవసాయ అధికారులను కలవడం, పెద్దలు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారితో కలిసి పలుమార్లు పొగాకు బోర్డును కూడా పరిశీలించడం జరిగింది. 20 మిలియన్ టన్నుల పొగాకునే రైతుల నుండి కొనాలి అని చెప్పి ఒక తీర్మానం చేయడం, అంటే ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాలు మాత్రమే కొనాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. పర్టికులర్గా ఈ వర్షాల ఈ సమయంలో అయితే ఆ పొగాకును వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళ బాధలు వర్ణాతీతమనే చెప్పాలి. మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, చక్కని పరిపాలన అందించాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలను ఎవరైతే గొంతెత్తి చెప్తారో ఆ సమస్యలను మీరు పరిష్కారం వైపు దృష్టి సారించకుండా ఎవరైతే గొంతెత్తుతారో వాళ్ళని అణచివేత ధోరణితోటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద ఏదైతే అక్రమ కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం మీద ఉన్న శ్రద్ధ మీకు రైతుల పట్ల కానీ ప్రజలను పరిపాలించడంలో లేదని కానీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో పాఠశాలల విద్యను నిర్వీర్యం చేసింది. ఫ్యాప్టో నాయకులు సయ్యద్ చాంద్. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. జాతీయ జెండాకు రూపకల్పన చేసి తెలుగువారి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో పింగళి వెంకయ్య ఎగురవేశారు. డాక్టర్ పిసి సాయిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.